సో వెంటనే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. సో జనరలీ మన ఇండియాలో యూత్కి చాలా టాలెంట్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ ఉంటారు, కానీ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. లెట్స్ సే వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకున్నారే అనుకోండి, తెలిసి తెలియక అప్పుల పాలైపోతారు. అట్లాంటి వాళ్ళకి డైరెక్షన్ ఎట్లా చూస్ చేసుకోవాలి వాళ్ళు, అండ్ ఇట్లా అప్పుల పాలు అవ్వకుండా ఒక స్ట్రాటజిక్గా ఎట్లా ఆలోచించాలి? ఇన్ బిజినెస్ యూ మీన్? యా, ఇన్ బిజినెస్. జాబ్ అంటే ఎట్లా వాళ్ళు చెప్పిందే చేస్తాం అనుకోండి, అట్లీస్ట్ ఇన్ బిజినెస్. ఒక కాన్సెప్ట్ ఉంది, లీన్ స్టార్టప్ అని. నేను కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో నేను ఫాలో అయ్యా దాన్ని. లీన్ స్టార్టప్ అంటే ఏంటి? ఒక ఐడియా వచ్చింది బ్రెయిన్లోకి, ఐడియా వచ్చింది కదా అని ఫస్టే కోట్లు పెట్టి పెద్ద రెస్టారెంట్ పెట్టలా, చిన్న బండి పెట్టుకున్నాం, లీన్. ఎక్కువ 5,000 ఉంది, 5,000 పెట్టాం, లీన్. ఇంకా లీన్ ఉన్నామా, అది బాగా 6 నెలల దాకా బాగా హిట్ అయింది కాబట్టే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం. స్టిల్ లీన్. నెక్స్ట్ స్టెప్ ఎంత, చిన్న షాప్ పెట్టుకున్నాం, 4-5 టేబుల్. సో లీన్ అంటే మీరు అనేది ఎక్స్ట్రా లేకుండా అంటున్నారా? బాగా ఫ్యాట్ అంతా కట్ చేయాలి, లీన్ స్టార్టప్. ఆ చిన్నది బాగా హిట్ అయింది కాబట్టి ఇంకొంచెం పెద్దది పెట్టాం, స్టిల్ లీన్. ఆ పెద్దది బాగా హిట్ అయింది కాబట్టి డెసిషన్ తీసుకున్నాం సెంట్రల్ కిచెన్ పెట్టాలని, స్టిల్ లీన్. ఓకే, తర్వాత అది బాగా హిట్ అయితే కాపీ పేస్ట్ చేసాం, స్టిల్ లీన్. ఇదంతా చెయ్యాలంటే 5 to 8 ఏళ్ళు పడుతుంది. అవన్నీ చేయకుండా ఫస్టే ఐడియా వచ్చింది, లోన్ తీసుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి పైసలు తీసుకుని వాళ్ళకి ఇంత ప్రామిస్ చేసి ఇంత రిటర్న్ ఇంత తొందరగా వస్తుంది, అక్కడెక్కడో గొట్టంగాడు చురాల్టో గాడు చేశాడు అని మీరు ఫస్టే 3 అవుట్లెట్లు పెట్టేసి ఆ పెద్ద సెంట్రల్ కిచెన్ తీసుకుంటే అప్పుల పాలు అవుతారు. సో యూ షుడ్ ఫాలో లీన్ స్టార్టప్. దిస్ ఇస్ బుక్ కాల్డ్ లీన్ స్టార్టప్, సో ఐ ఫాలో దట్. అంటే ఎక్స్ట్రా ఉండకూడదు, బాడీలో ఫ్యాట్ ఎక్స్ట్రా ఉండకూడదు, కంపెనీ కూడా లీన్ ఉండాలి, 6 pack తో ఉండాలి కంపెనీ అనేది ఫాలో అయితే యుల్ బి ఫైన్, యువర్ హెల్త్ విల్ బి ఫైన్, గుడ్ రిలేషన్. సో ఎక్స్ట్రా అంటే ఏ విధంగా ఎక్స్ట్రా? మ్యాన్ ఐ సీ సో మెనీ ఓనర్స్ రైట్ నౌ, 4-5 ఫ్రెండ్స్ కలిసేసి కోట్లు పెట్టేసి జస్ట్ గ్లామర్ కోసం చూపిస్తారు, పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. వాడికి బ్యాలెన్స్ షీట్ ఎలా చేయాలో తెలీదు, సప్లై చైన్ అంటే ఏంటో తెలీదు, వెండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలీదు, ఎస్కేయు అంటే ఏంటో తెలీదు, ఏమి ఈఆర్పి సిస్టమ్స్ అంటే ఏంటో తెలీదు, స్టాఫ్ హ్యాండ్లింగ్ ఎలానో తెలీదు, ట్రైనింగ్ ఎలానో తెలీదు, పాలసీ ఎలానో తెలీదు, ఏం తెలియకుండా పెట్టేస్తారు. ఎందుకు అంత పెద్ద స్టోర్ పెడితే అందరూ వచ్చి కూర్చుంటే హే బేబీ అంత ఓనర్ అంటానికి. నిజం చెప్పాలంటే ఇదే దీనికే. దెన్ దెల్ గో ఇన్ టు డిఫికల్ట్ టైమ్స్. అది ఉండేది 5 minutes. దెన్ దెల్ ఇది ఉందా అమ్మో ఇంత మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలా, ఇది మళ్ళీ బిల్డప్ చేయాలా. దే డోంట్ థింక్ అబౌట్ దట్ బికాస్ దే డోంట్ వాంట్ టు బి సీన్ ఆన్ అ బండి, దే డోంట్ వాంట్ టు బి సీన్ అట్ ద బాటమ్. That's why they take the big risk of not learning and educating themselves before opening anything, any business. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అంటే ఎక్స్పాన్షన్లో ఎట్లా తెలుసు? హౌ డు యూ టేక్ దట్ కాల్? ఇస్ ఇట్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్? The market will tell you. This is not enough, I want more. Customers will tell you this is not enough, నేను చచ్చిపోతున్నా ఇక్కడ అని. The market and demand will tell you. Even they're straightforward. If your place is full all the time, if your place is making profit all the time, okay, brain. No need to use brain. Copy paste. Market will tell you that you need to take the next step, or else ఎవడో కాంపిటీటర్ వచ్చారు నేను వెళ్ళిపోతున్నా, that has more seating, that has more capacity. Market will tell that you need to expand.
Entrepreneurship is not at all for everyone. Not at all. No. వాళ్ళు కష్టపడే తత్వం ఉన్నా కూడా డిఫరెంట్ ఉంటుంది కదా స్ట్రాటజీస్ కానీ. అంటే నా దగ్గర రోజుకి 10-15 మంది వస్తారు, వచ్చి అడుగుతారు. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్ మీద ప్యాషన్ ఉంది అంటే, అయితే రోజు మంచిగా తిను, దీనికైతే రాకు అంట. మంచిగా అక్కడ పెట్టు తిను, ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే రాకు అంటే. ఏం ప్యాషన్ అంటే ఏంటి అంట. ఏంది ఆ వెండర్ కాల్ చేసి నా పేమెంట్ ఏదంటే ఏం ప్యాషన్ వస్తుంది? ఆ ఓనర్ గార్డు కాల్ చేసి ఎందుకు రెంట్ లేట్ అయ్యని ఏం ప్యాషన్ వస్తుంది నీకు? ప్యాషన్ ఫుడ్ మీద ప్యాషన్. ఆగా అంకుల్, ఫుడ్ మీద ప్యాషన్ ఉంది, నేను ఇస్తాను నీకు. ఏం ప్యాషన్? అక్కడ ఎంప్లాయీస్ అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏం ప్యాషన్? అక్కడ నువ్వు కూర్చుని ఐఎమ్ ప్యాషనెట్ అంటావా? ఏం ప్యాషన్? బ్యాలెన్స్ షీట్ లో అక్కడ నెగిటివ్ రాగానే ప్యాషన్ వస్తుందా? అదే హస్లింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. నాట్ ఎట్ ఆల్. అక్కడ అంట్లు తుమ్మేవాడు రాడు, ఎవడు ముట్టుకోడు, నువ్వే వెళ్ళి తోమాలి. ఏం ప్యాషన్? ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. ఏమంటా సారీ, ఏం ప్యాషన్? అక్కడ కస్టమర్స్ పిలుస్తారు, యూ హావ్ టు బి ఎ వెయిటర్ దట్ డే. ఏం ప్యాషన్? సో గ్లామ్ కనిపించేదానికి ప్యాషనెట్. This is not at all a glamorous industry. This is a dirty industry. Yeah, no, not at all. It's very hard to make money from this industry. ఏదో వాళ్ళ కమ్యూనిటీ, నాటుగా చెప్పాలి, వాళ్ళ కమ్యూనిటీలో ఎవడో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి చూపించుకోవడానికి పెడతాడు. అదేమో అది నడవనప్పుడు పబ్లిక్ షేమింగ్ అవుతుంది అందరికి. సో నాకు క్వశ్చన్ ఉందే, ఫుడ్ ఇండస్ట్రీలో ఎంత మార్జిన్స్తో ఉంటుంది? If you do it right, 15 to 30%. 15 to 30. 30 if you do it right. Or else you'll be in huge negatives. Yeah, most 99% of them are in huge negatives. Every day there's a ratio 1:10. Every day a new restaurant opens, 10 others close. I get notifications of what the 10 are closed. సో నాకైతే ఈ ఎపిసోడ్ తర్వాత చాలా డిఫరెంట్గా హిట్ అయింది. అంటే ఆంటర్ప్రినర్షిప్ అనేది చాలా ఫ్యాన్సీగా ఫీల్ అవుతుంటారు జనాలందరూ, ఐ ఓన్ అ కంపెనీ, ఐ ఓన్ దిస్, ఐ ఓన్ దట్ అని. బట్ ఇన్ రియాలిటీ ఒక ఫౌండర్తో మాట్లాడిన తర్వాత, ఆర్ మీరన్నా ఎవరన్నా ఫౌండర్స్తో మాట్లాడిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే చాలా చాకిరి చేయాల్సి వస్తుంది. సో ఇదంతా చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా చాలా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నా. మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో కొత్త ఎపిసోడ్తో మీ ముందు ఉంటా. అంతవరకు ఇంకా ఎవరిని గెస్ట్ లాగా తీసుకొని రావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి.